100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. ఇందుకు టైం కూడా ఫిక్స్ అయింది. శనివారం సాయంత్రం 4 గంటలకు ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ప్రజాభవన్ వేదికగా ఇద్దరి భేటీ జరగనుంది. గత 10 ఏళ్లుగా నెలకొన్న రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించనున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు రాష్ట్ర విభజన సమస్యలపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే ముఖాముఖి భేటీ అయ్యి విభజన అంశాలపై చర్చిద్దామని తెలంగాణ సీఎం రేవంత్ కు లేఖ రూపంలో ప్రతిపాదన పంపారు. చంద్రబాబు ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించిన రేవంత్ భేటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు శనివారం ప్రజాభవన్ వేదికగా సాయంత్రం 4 గంటలకు భేటీ కాబోతున్నారు. సీఎంల హోదాలో రేవంత్ చంద్రబాబు ఫస్ట్ టైం కలవనుండడంతో ఈ భేటీ ఇటు తెలంగాణ అటు ఏపీ పాలిటిక్స్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ భేటీలో గత 10 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా విభజన చట్టం షెడ్యూల్ 9లోని 23 సంస్థలు, షెడ్యూల్ 10లోని 30 సంస్థల విభజనపై రేవంత్, బాబు డిస్కస్ చేయనున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు విద్యుత్ బకాయిలు, 5 గ్రామాల విలీన ప్రక్రియ గురించి మాట్లాడనున్నారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య పెండింగ్ అంశాల విషయానికి వస్తే విభజన చట్టంలోని ఆస్తుల పంపిణీ, షీలా బీడే కమిటీ సిఫార్సుల అమలు, ఆంధ్రప్రదేశ్కు 58% ఆస్తుల వాటా, తెలంగాణకు 42% ఆస్తుల వాటా, 7 విలీన మండలాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ 9లో మొత్తం 91 సంస్థలు, ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంఘం వంటి 23 కార్పొరేషన్ల ఆస్తులు, షెడ్యూల్ 10లో మొత్తం 142 సంస్థలు, తెలుగు అకాడమీ, అంబేద్కర్, తెలుగు వర్సిటీ వంటి 30 సంస్థల ఆస్తులపై కూడా నిర్ణయం తీసుకోవాలి. రాజ్భవన్, హైకోర్టు, లోకాయుక్త, కార్మిక సంక్షేమ నిధి, వాణిజ్య పన్నులు, విద్యుత్ సంస్థల బకాయిలపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. షెడ్యూల్ 9లో 24,019 కోట్ల విలువైన ఆస్తులు, షెడ్యూల్ 10లో 34,643 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఇక నీటి పంపకాలు, బ్రిజేష్ ట్రిబ్యునల్ అంశంపైన సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.